అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఎంసి. నేను మీ యాంకర్ సంగీత. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ మధ్యకాలంలో అసమయ భోజనాలు, మసాలా వల్ల కడుపులో ఇబ్బంది మరియు మంట ఇలాంటి సమస్యలకు గురవుతూ ఉంటారు. అంటే చాలామంది ఆ సమయం కాని సమయంలో తినడం వల్ల, లేదా అతిగా తినడం వల్ల, లేదంటే అస్సలు తినకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇదే రాను రాను గ్యాస్ట్రైటిస్గా కూడా మారుతుంది. మరి ఈ గ్యాస్ట్రైటిస్ ఇంకా ఏ ఏ పరిణామాలకు దారితీస్తుంది, వీటన్నిటి గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆరోగ్య రత్న యోగా సుబ్రహ్మణ్యం గారు. వారిని అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, ఈ మధ్యకాలంలో గ్యాస్ట్రైటిస్ సమస్య కూడా చాలా మందికి వస్తూ ఉంటుంది. సో ఇంకా ఇది ఏ పరిణామాలకు దారితీస్తుంది అంటారు సార్? యాక్చువల్గా అమ్మ, ఇది సమస్య కారణాలు అనేకం ఉంటాయి. ఒక కారణంతోనే ఈ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించినటువంటి జీర్ణ ప్రక్రియ, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. వాటిల్లో మెయిన్ గ్యాస్ట్రైటిస్ అంటారు, కానీ దానికి అనుసంధానంగా దానికి వెనుకున్నటువంటి అనేక రకమైనటువంటి కారణాలు ఉంటాయన్నమాట. ఓకే. ఈ సమయము సరైన సమయంలో భోజనం చేయడం అనేదానికంటే కూడా సరి అయిన ఆహారాన్ని, జీర్ణ వ్యవస్థకి సరి అయిన ఆహారం, అప్రోప్రియేట్ ఫుడ్ని తినకపోవడం, అంటే అధికమైనటువంటి కారం కానివ్వండి, అధికంగా పులుపు, ఇంకా ఈ తమోగుణ పరమైనటువంటి ఆహారం, అంటే ఆల్ టైప్స్ ఆఫ్ సాచురేటెడ్ ఫుడ్స్, తర్వాత జంక్ ఫుడ్స్, ఈ పిజ్జాలు అనుకోండి, బర్గర్లు అనుకోండి, బయట ఎక్కువగా హోటల్స్లో తినే తిండి. సో వీటి వలన లోపల అన్నం అరగడానికి బదులుగా కుళ్ళుతుంది. వాస్తవంగా ఆహారం తీసుకునేది మన తేలికైన ఆహారం. మన భారతీయ సంస్కృతిలో, మన భారతీయ ఆహారపు అలవాట్లలో ఏవేవి ఉన్నాయో ఆ విధమైనటువంటి ఆహారం తీసుకున్నప్పుడు పొట్టకి ఆరోగ్యకరమైనటువంటి పొట్ట ఉంటుంది. ఎప్పుడైతే మనం విదేశాల నుంచి వాళ్ళ యొక్క ఆహార అలవాట్లని మనం తీసుకుంటున్నారు ముఖ్యంగా ఇప్పుడు, దాని వలన ఎక్కువగా ఈ సమస్య రావడానికి కారణం అవుతా ఉంది. ఇది ఏంటంటే, ఆహారం తిన్న 4 గంటల లోపు అరిగిపోవాలి. 4 గంటల సమయానికి తక్కువ సేపులో అరగాలి. అంటే 3 గంటలకు అరిగితే మంచిది, ఇంకా 2 గంటల్లో పూర్తిగా అరిగిపోతే ఇంకా మంచిది. అటువంటి ఆహార పదార్థాలు అంటే మనం తీసుకునే ఫుడ్, రైస్ మనం ముందు కాలంలో దంపుడు బియ్యం వాడేవాళ్ళు. దంపుడు బియ్యంలో అంటే పాలిష్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ముడి బియ్యం అని వచ్చినాయి కానివ్వండి. సరే, ముడి బియ్యం తినవచ్చు, లేదంటే రైస్ అయినా కూడా ఒక పార్ట్ కార్బోహైడ్రేట్ అన్నప్పుడు రైస్ మనకు రిచ్ కార్బోహైడ్రేట్ దొరికే సోర్సు. దాంట్లో పప్పు తింటాం. అన్నంలో ఏం తింటాం మనం? ఫస్ట్ పప్పు వేసుకొని, ముద్దపప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటాం. ఇక్కడ పప్పు ప్రోటీను, ఇది కార్బోహైడ్రేటు. అంటే న్యూట్రిషనల్ పరంగా నెయ్యి ఫ్యాట్. ఇక్కడ కార్బోహైడ్రేట్ వచ్చింది, మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ బాడీకి. రెండోది ప్రోటీన్ వచ్చింది, మజిల్ సస్టైనబిలిటీ అండ్ మజిల్ గ్రోత్ వీటికి. తర్వాత నెయ్యి ద్వారా ఫ్యాట్ వచ్చింది. తర్వాత ఇంకా ఏమేమి ఉన్నాయి? కార్బోహైడ్రేటు, ఫ్యాటు, ప్రోటీను, విటమిన్స్ అండ్ మినరల్స్. విటమిన్స్, మినరల్స్ ఆటోమేటిక్గా పప్పులోను, మనం తినే ఆహారం తాలింపు, మనము పప్పు అన్నం తిన్న తర్వాత నెయ్యి వేసుకొని తర్వాత నంచుకోవడానికి తాలింపు ఏదో ఒకటి ఉంటుంది. అంటే తాలింపు అంటే ఫ్రై ఐటమ్, కాయగూరలు. అక్కడ నుంచి మనకు విటమిన్, ఫైబర్ వస్తుంది. ఆ తర్వాత రసం తింటాం. సో అందులో నుంచి మనకు అందులో చింతపండులో ఉన్నటువంటి మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ కూడా శరీరానికి అంతే. తర్వాత పెరుగు. సో పెరుగు జీర్ణశక్తిని పెంచుతుంది, లేదా మజ్జిగ. వీటిలో అంటే మనది సంపూర్ణ ఆహారం ఉంటుంది. మన భారతీయ సాంప్రదాయబద్ధమైనటువంటి ఆహారము పొట్టకి ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు టోటల్ న్యూట్రియంట్స్, సంపూర్ణ పోషకాలు, ప్రోటీను, విటమిన్స్, తర్వాత కార్బోహైడ్రేట్స్, తర్వాత ఫ్యాటు, మినరల్స్, ఈవెన్ ఫైబర్. సో ఇవన్నీ కూడా డైజెస్టివ్ సిస్టమ్ని
ఆరోగ్యంగా ఉంచుతాయి. రెండోది శరీరానికి కావాల్సినటువంటి న్యూట్రిషన్స్ సఫిషియెంట్గా అందుతాయి. అదే విదేశీ ఆహారం అనుకోండి, ఇప్పుడు బర్గర్ అనుకోండి, బర్గర్లో ఏముంటుంది, ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయితే అది ఇంకా అంతకంటే విషయం ఇంకొకటి లేదు. పిజ్జా అనుకోండి, ఏముంటుంది, అది ఆ రొట్టెను తయారు చేసే విధానం మైదా పిండిని 3-4 రోజులు వారాలుగా ద్వారా దాన్ని ప్రాసెస్ పులియబెట్టి ఆ పులిసిపోయిన దాన్ని తీసుకొచ్చి రొట్టె చేసి ఆ రొట్టె మధ్యలో ఎప్పుడో సంవత్సరాల తరబడి ఫ్రిడ్జ్లో పెట్టున్నటువంటి అదేదో కొన్ని ముక్కలు దాంట్లో ప్రాసెస్ చేసి అది ఇస్తారు. అందులో ఏముంటుంది, ఫైబర్ ఉండదు, దాంట్లో కార్బోహైడ్రేట్, అసలు కంప్లీట్ న్యూట్రిషనల్, అసలు జీరో న్యూట్రిషన్ దాంట్లో ఉండదు. బ్యాడ్ కొలెస్ట్రాల్ విపరీతంగా ఉంటుంది. ఎల్డిఎల్, విఎల్డిఎల్, హెచ్డిఎల్ అనేది అక్కడ ఉండదు అసలు. సో ఈ విధంగా మన యొక్క ఆహారపు అలవాట్లు ఎప్పుడైతే మారినాయో గ్యాస్ ప్రాబ్లం కానివ్వండి ఇవన్నీ పెరుగుతూ వస్తున్నాయి. అంటే ఇక్కడ గ్యాస్ ఫామ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కువసేపు పొట్టలో ఉండడం. ఇప్పుడు జీర్ణం కాకుండా ఎక్కువసేపు ఉండడం. ఎక్కువసేపు పొట్టలో ఉండేటటువంటి ముఖ్యమైన 5 పదార్థాలు: పాలు, గేదె పాలు, ఇప్పుడు ఉన్నటువంటి ప్యాకెట్ పాలు తొందరగా అరగవు. వాస్తవానికి మామూలు ఆవు పాలైతే పల్చటగా నీళ్లు పోసుకొని తక్కువ మోతాదులో తాగితే ఓకే. ఎప్పుడు అది యోగ సాధకులు, తర్వాత వేరే ఆహార పదార్థాలు తినని వాళ్ళు కేవలం పాలల్లోనే అన్ని న్యూట్రిషన్స్ ఉంటాయి, అవి యోగులకి. అసలు పాలు మనం తాగకూడదు, మన ఆహారం కాదు అది. అది జంతువుల వాటి యొక్క బిడ్డలకు ఇచ్చేటటువంటి ప్రకృతి ఏర్పాటు చేసింది వాటి. అవి పాలు తాగుతున్నాం, దానివల్ల ఎక్కువసేపు పొట్టలో ఉంటుంది, మంచిది కాదు అది. తర్వాత మైదా ఎక్కువ అరగదు తొందరగా, పేగుల్లో చాలా కాలం పాటు పేగుల్లో ఉంటుంది. తర్వాత చక్కెర కూడా అరగదు, అది లోపల గ్యాస్ని పుట్టిస్తుంది. యాసిడిక్ నేచర్ కలిగింది చక్కెర, దాని బదులు బెల్లం వాడచ్చు. తర్వాత 3 వైట్స్ చెప్పినాం కదా, పాలు, మైదా, చక్కెర, తర్వాత సాల్ట్, ఉప్పు. ఇట్లా పెడితే దారగా పడుతుంది చూడండి ఉప్పు, అయోడైజ్డ్ ఉప్పు, అది వాడకూడదు. దానికి బదులుగా సైంధవ లవణం వాడుకోవచ్చు. ఆ తర్వాత వైట్ డబుల్ పాలిష్డ్, ట్రిపుల్ పాలిష్డ్ రైస్, సన్నగా మెత్తగా ఉంటాయి, అలాంటి రైసు వాడకూడదు. 3 రైసు. ఈ 5 పదార్థాలు మనకు డైజెస్టివ్ సిస్టమ్కి అంత మంచిది కాదు. ఇంకొకటి, ఈ ఎక్కువ కాలం పొట్టలో ఉన్న దానివలన ఏమవుతుందంటే ఈ జీర్ణాశయం హైడ్రోక్లోరిక్ యాసిడ్ని ఎక్కువ రిలీజ్ చేస్తుంది అన్నమాట. ఆమ్లాలు ఎక్కువగా రిలీజ్ అవుతాయి, యాసిడ్స్ అన్నీ కూడా ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. ఎందుకు, అది కరిగించాలి. నాన్ వెజిటేరియన్స్కి అయితే ఇంకా అది తొందరగా డైజెస్టివ్ సిస్టమ్ చెడిపోతుంది. వెజిటేరియన్స్ కూడా తక్కువ కాలంలో అరిగేటటువంటి ఆహారం కాకుండా ఎక్కువ కాలం అరగడానికి పట్టే సమయం కనుక పెరిగిందంటే ఆటోమేటిక్గా యాసిడ్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి. యాసిడ్స్ రిలీజ్ అయినాయంటే ఇంకా వాటితో పాటు ఆ పొట్టలో ఉన్నటువంటి లేయర్ కూడా దెబ్బతింటుంది. అదే రాబోయే కాలంలో అది వాటి పరిణామాలు ఏమని అనుకున్నాము. దాని పరిణామం అల్సర్సు, తర్వాత పెప్టిక్ అల్సర్ కానివ్వండి, ఇంకా జీర్ణాశయంలో అల్సర్స్ వస్తే లాస్ట్కి క్యాన్సర్గా కూడా పరిణామం చెందడానికి ఆస్కారం. మరి అపెండిక్స్ అని అంటూ ఉంటారు కదా సార్, ఇది కూడా ఈ కోవలోకి వస్తుంది అంటారు. అంటే జీర్ణం సరిగ్గా కాకపోవడం వల్ల ఈ వ్యర్థాలన్నీ పేరుకుపోయి ఇలాంటి అపెండిసైటిస్. అపెండిక్స్ అనేది ఒక అవయవము పెద్ద పేగుల్లో చివర ఉంటుంది. అది వ్యర్థ పదార్థాలని అక్కడికి తోసేస్తూ ఉంటుంది. అంటే కొన్ని తిన్నటువంటి అరగనటువంటి పదార్థాలని అక్కడికి పంపించేసి అదొక ప్రాసెస్ ఉంటుంది. అది అది కూడా మొత్తం జీర్ణాశయానికి సంబంధించినటువంటి అన్ని సమస్యలు వచ్చేది ఏంటంటే మనము తీసుకునే ఆహారం వల్లనే. మెయిన్ ఆహారం. తర్వాత అలవాట్లు అంటే ఇప్పుడు ఆల్కహాల్ తాగేవాళ్ళు ఉంటారు,
వాళ్లకు కూడా జీర్ణాశయంలో ఉన్నటువంటి దాన్ని పచనం చేయడానికి యాసిడ్స్ రిలీజ్ చేయాల్సి వస్తుంది. ఇంకా స్మోక్ చేసే వాళ్ళకి, తర్వాత అపరిపక్వమైనటువంటి అంటే సరిగా ఉడకకుండా తిన్నప్పుడు కూడా అరగడానికి టైం తీసుకుంటుంది. నూనెతో కూడినటువంటి పదార్థాలు, అందులో ముఖ్యంగా ఇప్పుడు ఆయిల్స్ వాడుతున్నారు, ఈ మన రిఫైన్డ్ ఆయిల్స్ వాడుతున్నారు. సో ఆ రిఫైన్డ్ ఆయిల్స్ అస్సలు వాడకూడదు. డైజెస్టివ్ సిస్టమ్కి పెద్ద శత్రువు ఏదైనా ఉందంటే అది రిఫైన్డ్ ఆయిల్. ఆ రిఫైన్డ్ ఆయిల్లో ఏమీ ఉండదు, న్యూట్రిషన్స్ ఏమీ ఉండవు. చాలా ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు 1 కిలో పల్లీలు ఎంత ఉంటాయి? దాదాపు ఒక 120 రూపాయలు అనుకుందాం. కిలో ఆయిల్ కూడా 120కే దొరుకుతూ ఉంది. అంటే 4 కిలోల పల్లీలు వేస్తే 1 కిలో ఆయిల్ వస్తుంది. అప్పుడు 400 420 480 రూపాయలు అవుతుంది. మరి దానికి ప్యాకింగు ఖర్చులు, రావడానికి ట్రాన్స్పోర్టేషను, వీళ్ళకి లాభాలు, వాళ్ళకి తయారు చేసిన వాళ్ళకి లాభాలు ఎక్కడి నుంచి వస్తుంది? సో అది ఆ లాజికల్గా ఎవరైనా ఆలోచిస్తే ఆ యొక్క చిన్న లాజిక్తో తెలిసిపోతుంది అది ఆయిల్ కాదు అని. సో రిఫైనరీలో వచ్చిన వేస్టేజ్ని దాంట్లో ఎసెన్స్ కలిపి ఆ స్మెల్ వచ్చే విధంగా కొంత ఆయిల్ తీసుకుంటారు. దాంట్లో ఏ ఎసెన్స్ వేస్తే ఏ స్మెల్ వస్తుంది, నువ్వుల నూనె స్మెల్ రావాలంటే అది కొంచెం ఇంత ఒక డ్రాప్ వేస్తే, ఒక 100 కేజీల్లో ఒక చిన్న డ్రాప్ వేస్తే అది నువ్వుల నూనెగా వాసన వస్తుంది. శనగ నూనె కావాలంటే అట్లా చేస్తారు ఆయిల్ని. సో ఏ విధంగా అయినా సరే మనము గానుగు నూనెని వాడడం మంచిది. ఇప్పుడు అదే అడుగుతున్నాను సార్, అంటే గానుగులు కానీ గానుగులు ఆయిల్స్ అంటూ ఉంటారు కదా, అలాంటి ఆయిల్స్ అంటే ఇప్పుడు చాలా ఏంటంటే కాస్ట్ కట్టింగ్ దాంట్లో చాలా మంది రిఫైన్డ్ ఆయిల్స్ యూజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతూ ఉన్నారు. గానుగులు అంటే అది స్మెల్ వచ్చేస్తుంది, ఎక్కువ రోజులు వాడలేము, టేస్ట్ లేదు అన్న మాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే అమ్మా, టేస్ట్ పరంగా ఇప్పుడు నేను వాడేది గానుగులు ఉన్నాయి. టేస్ట్ పరంగా మీరు రిఫైన్డ్ ఆయిల్తో చేస్తే తిని చూడండి, మామూలు గానుగు నూనెతో చేస్తే తిని చూడండి, టేస్ట్ 2-3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. తర్వాత ముఖ్యంగా రేటు పరంగా చూస్తుంటే మన ఆరోగ్యానికి మించింది కాదు రేటు. మనం తీసుకునే ఈ ఆయిల్స్ ద్వారా ఏమవుతుందంటే వాత బ్యాలెన్స్ అవుతుంది మన గానుగు నూనె తినడం వలన. అందులో హెచ్డిఎల్ ఉంటుంది. దీంట్లో ఎల్డిఎల్ ఎక్కువగా ఉంటుంది, విఎల్డిఎల్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇందులో హెచ్డిఎల్ మనకు పుష్కలంగా ఆయిల్లో దొరుకుతుంది. వాత తత్వం తగ్గిపోతుంది, బ్యాలెన్స్ అవుతుంది. మోకాళ్ళ నొప్పులు మీరు చెప్పినట్టు వాటి రెండిటి మధ్యలో చిన్న డిఫరెన్స్ చెప్తారు. ఇక్కడ హెచ్డిఎల్ అనేది మంచి కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ అనేది విఎల్డిఎల్ అనేది ఇంకా దీనికంటే ఇంకా మించి చెడు కొలెస్ట్రాల్. చెడు కొలెస్ట్రాల్ వచ్చేసి ఎల్డిఎల్ విఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్ అంటారు. ఇది వెరీ లో డెన్సిటీ లిపోప్రోటీన్, ఇది హై డెన్సిటీ లిపోప్రోటీన్ అనేది మనకు అవసరం శరీరానికి. సో మనము ఈ యొక్క హెచ్డిఎల్ కనుక తగ్గిందంటే శరీరంలో, ఎల్డిఎల్ కనుక పెరిగి విఎల్డిఎల్ పెరిగిందంటే ఈవెన్ గ్యాస్ ప్రాబ్లంతో పాటు హార్ట్ డిసీజెస్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది, హార్ట్ బ్లాకేజెస్ రావడానికి ఆస్కారం ఉంటుంది, ఇంకా ఒక్కోసారి కార్డియాక్ అరెస్ట్ కూడా వస్తుంది. ఎక్కువ కాలం కనుక విఎల్డిఎల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్స్ని కంటిన్యూగా కనుక శరీరంలో ఎక్కువగా కనుక ఉంటే, అందుకని గానుగు నూనెలో మనకు హెచ్డిఎల్ ఎక్కువ ఉంటుంది. సో రెండింటిని బ్యాలెన్స్ చేసి హెచ్డిఎల్ ఎక్కువగా ఉంటుంది, హార్ట్ సేఫ్గా ఉంటుంది. అంటే మన గుండె, మన ఆరోగ్యం సేఫ్గా చూసుకోవాలంటే మనం ఖచ్చితంగా గానుగు నూనె వాడాల్సిందే. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో చిన్న చిన్న మిషన్లు కూడా వచ్చినాయి. అందులో ఇంట్లోనే ఒక 20,000 ఎంతో అవుతాయి అవి రేటు ఎక్కువగా. అవి మనం తెచ్చుకొని అక్కడికక్కడ అప్పుడప్పుడే ఫ్రెష్గా చేసుకొని వాడుకోవచ్చు. ఎక్కువ రోజులు ఉంటే చెడిపోతాయని అనుకుంటే ఒక మిషన్ తెచ్చి పెట్టుకొని 4 రోజులకు 5 రోజులకు వారానికి 1 నెల ఉన్నా కూడా ఆయిల్ చెడిపోదు. సార్, అయితే చాలా మందికి అంటే వేరుశనగ నూనె చాలా చిక్కగా ఉంటుంది కదా, అంటే అదొక అపోహ లేదంటే అది ఎంతవరకు వాస్తవం? అది దాని వల్ల ఉండి తింటే కంటిన్యూగా తినడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎందుకంటే చాలా చిక్కగా ఉంటుంది ఆయిల్ అని. దాదాపు నేను 20 సంవత్సరాల నుంచి వేరుశనగ నూనె వాడతారు మా ఇంట్లో. ఏమి కాదమ్మా, వేరుశనగ నూనె
అంటే అట్లా అనుకున్న అంటే మనకు బెటర్ ఆప్షన్ ఏంటంటే ఒక నెల వేరుశనగ నూనె, నెక్స్ట్ మంత్ నువ్వుల నూనె, ఆ తర్వాత మంత్ కొబ్బరి నూనె, మారుస్తూ అట్లా మారుస్తూ నెక్స్ట్ సన్ఫ్లవరు, అట్లా కుసుమ నూనె, ఇలా చాలా రకాలు ఉన్నాయి మనకు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైన ఆయిల్ వాడితే మనకు అన్ని రకాల న్యూట్రియంట్స్ మనకు బాడీకి అందుతాయి. శరీరంలో మోకాళ్ళ నొప్పులు ముఖ్యంగా రావు. మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయో ఆ 50-60 ఏళ్ళకే, ఇప్పుడైతే 40 సంవత్సరాలకే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే ఈ యొక్క ఆయిల్ అనేది సరి అయిన నూనె తినకపోవడం, మన శరీరంలో వాత పెరగడం వలన లోపల జాయింట్స్ అన్నీ కూడా డ్రై అయిపోయి మోకాళ్ళ నొప్పులు కావచ్చు, కీళ్ళ నొప్పులు కావచ్చు అన్నీ వస్తున్నాయి అన్నమాట. ఇంకా పోతే ఇంకా నెక్స్ట్ ఈ గ్యాస్ట్రైటిస్కి సంబంధించినటువంటి సమస్యల్లో ఈ యాసిడిటీ పెరగడం ఒకటే కాదు, అజీర్తి వలన ఎసిడిటీ పెరుగుతుంది. ఈ అజీర్తి లేకుండా ఉండాలి అంటే మన వంటగదిలోనే మనకు సాంప్రదాయపరంగా మన వంటగదే ఒక పెద్ద వైద్యశాల, ఒక పెద్ద ఫార్మసీ కంపెనీనే అనుకోండి. అందులో ప్రతి ఒక్కటి సొంటి గ్యాస్ట్రైటిస్ తగ్గిస్తుంది, వాము, ఇంగువ, తర్వాత జీలకర్ర, సోపు, లవంగాలు, ఏలకలు, అక్కడ మెంతులు, ప్రతి వస్తువు మసాలా దినుసులు అంటే ఔషధులు అంటారు. అవి మసాలా అనేది మన వర్డ్ కాదు. మసాలా అనేది ఊరికే అది విదేశాలని పార్సీ వర్డ్. అది ఆ పార్సీ వర్డ్ అక్కడి నుంచి ఈ మన భాషలోకి చొప్పించబడినటువంటి పదం అది. మసాలా అనే పదం మనకు ప్రాచీన గ్రంథాల్లో ఎక్కడా ఉండదు. వైద్య గ్రంథాల్లో మీరు సుశ్రుత సంహిత కానివ్వండి, చరక సంహిత కానివ్వండి, వాగ్భటుడి యొక్క అష్టాంగ హృదయం, అష్టాంగ సంగ్రహం, ఈ పుస్తకాలు అన్నీ చదివాను నేను. ఎక్కడ మనం ఏదైతే మన ఇంట్లో మసాలా దినుసులు అంటున్నామో అవి మసాలా దినుసులు అని అక్కడ ఎక్కడా లేదు. ఔషధులు అని ఉన్నాయి. ఔషధి, లవంగం ఔషధి, జీలకర్ర ఔషధి, ఇలా చెప్పుండారు. ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా ఔషధాలే. మన వంటగదిలో ఉన్న అన్ని రకాల ధనియాల దగ్గర నుంచి మిరియాలు కానివ్వండి, జీలకర్ర కానివ్వండి, ఉద్దిపప్పు కానివ్వండి, శనగపప్పు కానివ్వండి, మనం ఆహారంలో వాడే ప్రతి గసగసాలు కానివ్వండి, పటిక బెల్లం కానివ్వండి, ఏదైనా సరే, బెల్లం కానివ్వండి, ఈ ప్రతి వంటగదిలో ఉన్న ప్రతి వస్తువు కూడా ఔషధమే. ముఖ్యంగా పొట్ట ఆరోగ్యంగా ఉంటే మొత్తం శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్తారు. అంటే ఇది సమపాళ్లలో తీసుకోవడం మనకి తెలియాలి. మన వాళ్ళు ఎప్పుడో చెప్పేసిపోయినారు, అవి మర్చిపోయినాం మనం, అంతే. తెలిసేదేముంది, ఇప్పుడు ఉప్పు ఎంత వేయాలి కూరలో తెలియాలా, మనం చెప్పాలి. దానిలో కూడా మళ్ళీ అయోడైజ్డ్ అని లేదంటే రాక్ సాల్ట్స్ అని ఇవన్నీ వస్తున్నాయి కదా సార్. మనము సైంధవ లవణము మనం వాడాలి ముఖ్యంగా. అయోడైజ్డ్ సాల్ట్ వాడకూడదు. అయోడైజ్డ్ సాల్ట్ కనుక పింక్ సాల్ట్ అంటూ ఉంటారు కదా, అదే సైంధవ లవణాన్నే పింక్ సాల్ట్ అంటారు, రాక్ సాల్ట్ అంటారు, సైంధవ లవణం తెలుగులో సైంధవ లవణం అంటారు. ఇది చాలా మంచిది ఆరోగ్యానికి, వాతాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. తర్వాత అది దొరకనప్పుడు సముద్రపు ఉప్పు, నల్ల ఉప్పు, అది వాడాలి. కానీ ఈ అయోడైజ్డ్ సాల్ట్లు వాడితే తొందరగా మనకు థైరాయిడ్ వచ్చేస్తుంది, ఆడవాళ్ళకైతే తొందరగా వచ్చేస్తుంది. సో అలా ప్రతిదీ కూడా ఇప్పుడు మిరియాలు ఎన్ని వేయాలనేది, పొంగల్ చేస్తాం అనుకోండి, కిచిడి చేస్తాం అనుకోండి, ఎన్ని మిరియాలు వేయాలనేది మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. ఒక పురిసెడు, చిటికెడు, మన వాళ్ళు చెప్పిపోయినారు. చిటికెడు అంటే 2 వేళ్లతో పట్టుకున్నంత, పురిసెడు అంటే 3 వేళ్లతో పట్టుకున్నంత, పిడికెడు అంటే 5 వేళ్లతో పట్టుకున్నంత. ఇట్లా మనం ఉప్పు అయితే చిటికెడు వేస్తాము, అదే మిరియాలు ఇలాంటివి అయితే ఒక పురిసెడు వేస్తాం. పిడికెడు అంటే మనం ఇంకా పప్పులు కావచ్చు ఇలాంటివి. మనకు కొలతలు వచ్చింది కూడా, కొలతలు ఇవన్నీ కూడా మనకు వంటగదిలో కొలతలు లేవు. మందులు తయారు చేసే వాళ్ళు కూడా ఇవే వాడతారు, చిటిక, పురుషుడు. ఇవి చాలా మన వాళ్ళు సైంటిఫిక్గా అన్నీ వాళ్ళు ప్రమాణంగా మనకు అందించిపోయినటువంటి జ్ఞానం మనకు మన వంటగదే. ఆరోగ్యంగా ఉండడానికి మన వంటగదే
మనకు ఇచ్చిపోయినారు మన పూర్వీకులు, మన వారసత్వంగా మనకి. సో సరే, అయితే ఇంకొకటి, ఇప్పుడు మొలకలు అని తింటూ ఉంటారు చాలామంది. అది టైం కానీ టైంలో తింటే కూడా గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నది కూడా నేను విన్నాను. అంటే మార్నింగ్ టైం తినడమా లేదంటే ఈవినింగ్ టైమ్స్లో తినడమా, ఏది కరెక్ట్ అంటారు? అమ్మ, యాక్చువల్గా ఆహారం ఎలా తీసుకోవాలంటే ఇంత టైం, ఈ టైంకి ఇంత తినాలి, ఆ టైంకి అంత తినాలని లేదు. క్వాంటిటీ కాదు సార్, అంటే ఏ సమయంలో, అంటే కొన్ని ఉంటాయి ఆ జీర్ణ వ్యవస్థ పైన మనకి ప్రెషర్ పడకుండా. ఎస్, ఇప్పుడు జీర్ణ వ్యవస్థ పొద్దున్నే పొద్దు మొలిసిన 1:30 గంటకి కడుపులో జఠరాగ్ని స్టార్ట్ అవుతుంది. 1:30 గంట నుంచి పొద్దున్నే స్టార్ట్ అయినప్పుడు అధికంగా ఉంటుంది జఠరాగ్ని. అప్పుడు ఏ ఆహారం తిన్నా కూడా జఠరాగ్ని అధికంగా ఉంటుంది కాబట్టి తొందరగా అరిగిపోతుంది. పొద్దు ఇట్లా వచ్చే కొద్దీ పొద్దు కూకిన తర్వాత 1:30 గంట వరకు జఠరాగ్ని ఉంటుంది. ఆ ముందు తినకూడదు, ఏది మనం పొద్దు మొలచక ముందు తినకూడదు, పొద్దు కూకిన తర్వాత కూడా తినకూడదు. సో మిగతా టైంలో ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తినాలి. ఆకలి కాకపోతే టైం చూసి భోంచేసేది ఆపేసేయాలి. అది మనది కాదు. 5 సార్లు తినాలి రోజుకు, ఇంత తినాలి కాదు. మనకు ఆకలి ఎప్పుడవుతుందో అప్పుడు కొంచెం ఆకలి మిగిలి ఉంది అన్నప్పుడు ఆపేయాలి. అంటే మనం తినవలసిన దానికంటే ఇంకా తింటే, ఈ ముద్ద తింటే కడుపు నిండుతుంది అన్నప్పుడు ఆ ముద్దని ఆపేసేయాలి. అంటే పూర్తిగా కడుపు నిండకుండా, మన శాస్త్రాల్లో చెప్పడం ఏంటంటే పొట్ట 4 భాగాలు చేస్తే 2 భాగాలు ఆహారానికి సాలిడ్కి, 1 భాగం మిగిలిన సగభాగాన్ని సగం చేసి, అంటే పావు భాగం లిక్విడ్కి, పావు భాగం గాలికి వదలాలని చెప్పేసి అంటారు. లిక్విడ్ అంటే నీళ్లు కాదు, ఆ తర్వాత తీసుకునేటటువంటి ద్రవం అంటే పొద్దున్నే ఆహారం తర్వాత చెరుకు రసం, ఏదైనా పళ్ళ రసం, మధ్యాహ్నం భోజనం తర్వాత మజ్జిగ, తర్వాత రాత్రి భోజనం తర్వాత ఏదైనా అప్పుడు ద్రవ పదార్థాలు తక్కువ తీసుకుంటే మంచిది. సో ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ మన శాస్త్రాల ప్రకారం అయితే ఏకభుక్తం మహాయోగి, ద్విభుక్తం మహాభోగి, అంటే 3 సార్లు తినేవాళ్ళు రోగి, త్రైభుక్తం మహారోగి. అంటే యోగిగా ఉండాలంటే 1 పూట, భోగిగా ఉండాలి, భోగాలను అనుభవించాలంటే 2 పూటలు, తర్వాత రోగి కావాలంటే 3 పూటలు తినచ్చు. ఆ పైన ఎన్ని పూటలు తిన్నా కూడా ఆ రోగం అలాగే ఉంటుంది. ఓకే, అంటే చాలా మంది కూడా స్మాల్ మీల్స్ అని తింటున్నారు. ఇప్పుడు తిన్నప్పుడు పుష్టిగా, అంటే మన వాళ్ళు మనకు నేర్పించింది ఏంటి, తిన్నప్పుడు హ్యాపీగా కడుపు నిండా తినాలి. కానీ చాలామంది స్మాల్ బ్రేక్స్లో తింటూ ఉంటారు, చిన్న చిన్న క్వాంటిటీస్ అనమాట, గంటకు ఒకసారి, 2 గంటలకు ఒకసారి. దానివల్ల కూడా ఏమైనా ఇష్యూస్ వస్తాయండి? ఇష్యూస్ ఖచ్చితంగా వస్తాయి. డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించిన గ్యాస్ట్రైటిస్ మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఖచ్చితంగా వస్తుంది ఇది. ఎందుకంటే ఇక్కడ డైజెస్టివ్ సిస్టమ్ కొంత సమయం వరకు వర్క్ చేయాలి, దాని తర్వాత కొంత రెస్ట్ అవసరం. ఎందుకంటే ఉపవాసం అనేది డైజెస్టివ్ సిస్టమ్కి రెస్ట్ ఇవ్వడం కోసం మన వాళ్ళు పెట్టినటువంటి సాంప్రదాయం. ఉపవాసం లంకణం పరమౌషధం అంటారు. అంటే ఉపవాసం అన్ని వ్యాధులకి సర్వరోగ నివారణ అనేది. సో ఇక్కడ భోజనం మనం 2 సార్లు ఎందుకు తింటున్నామంటే, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని మీకు ఈ మధ్యకాలంలో ట్రెండ్ అవుతా ఉంది. సో ఇక్కడ మన సాంప్రదాయంలో 2 పూట్ల భోజనం అంటే, మొదట టిఫిన్ అనేది లేదు మనకు, బ్రేక్ఫాస్ట్ అనేది మనకు లేదు. అది యూరోపియన్ ఆర్ వెస్టర్న్ కంట్రీస్లో ఉన్నటువంటి సాంప్రదాయం. మన సాంప్రదాయంలో ఉదయం భోజనం, సాయంత్రం భోజనం. ఇక్కడ 2 పూట్ల. ఉదయాన్నే 10 గంటలకు 9-10కి మధ్యలో కడుపు నిండా తినాలి, అంటే రాజులాగా భోంచేయాలంటారు. రెండవ భోజనం మంత్రిలాగా చేయాలంటారు. అంటే రాజు అన్నీ తింటాడు, కడుపు నిండా తింటాడు, ఏమైనా తినచ్చు, కడుపు నిండా తినచ్చు ఆ టైంలో. అదే సాయంత్రం జఠరాగ్ని తగ్గే టైము, ఇది పెరుగుతూ ఉంటుంది. సూర్యుడు నన్నెత్తికి వచ్చేటప్పుడు వరకు పెరుగుతూ ఉంటుంది, ఆ తర్వాత జఠరాగ్ని స్లోగా తగ్గుతూ ఉంటుంది. అందుకని ఈవినింగ్ టైం పొద్దున్నే 10 గంటలకు రాత్రి భోజనం 4-5 మధ్యలో తినేస్తాం. నేనైతే అలాగే తింటాను. ఆ 2 పూట్ల రెండో పూట తినేది కొంచెం తక్కువ తినాలి. పొద్దున్నే కడుపు నిండా తినచ్చు. ఇంకా మొలకల గురించి అడిగారు మీరు. మొలకల్లో మంచి విటమిన్స్ ఉంటాయి, పెరుగుతాయి. మామూలుగా పప్పు దినుసులు తినడం కంటే మొలకలు ఎత్తినప్పుడు
అందులో ఇంకా కొంచెం అధిక శాతంలో న్యూట్రిషన్స్ ఉత్పత్తి అవుతాయి. ఇవి ఎవరైనా తినొచ్చు. గ్యాస్ పెరుగుతుంది అనే దానికి కారణం ఏంటంటే సరిగా మొలక రానప్పుడు ఓకే. నానినటువంటి వాటిని తింటే మనం ఆ యొక్క గ్యాస్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మొలకలు మినిమం 2 ఇంచెస్ రావాలి. అప్పుడు తింటే ఏమీ కాదు. ఎప్పుడైనా తినచ్చు. భోజనం ముందు కానీ తర్వాత కానీ ఎప్పుడైనా తినచ్చు. మొలకలు బాగా నమిలి తినాలి. తొందరగా అటు ఇటు నమిలి మింగకుండా ఎక్కువసేపు నోట్లో పెట్టుకొని బాగా నమిలి తినాలి. తర్వాత ఈ భోజనానికి వచ్చేటప్పటికి ఇంకేదో అడిగినారు ఇంతకుముందు. ఇప్పుడు ఇదే ఇంకొకటి సార్, ఇప్పుడు న్యాచురల్గానే మొలకలు వస్తూ ఉంటాయి, అంటే సమయాన్ని బట్టి అవి పెరుగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు స్ప్రౌట్ మేకింగ్ అని కూడా వస్తున్నాయి మనకి. అవి ఎంతవరకు హెల్ప్ అవుతాయి అంటారా? అవి న్యాచురల్గా వచ్చేవి అంటారా, లేదంటే యాక్చువల్గా స్ప్రౌట్ మేకింగ్ అనేది ఇవన్నీ వ్యాపారం అనేది డిమాండ్ కూడా చాలా చూస్తున్నాం సార్ మనం. డిమాండ్ని బట్టి ఆ వస్తువును తయారు చేస్తారు కంపెనీ వాళ్ళు. సమాజంలో ఉన్నటువంటి డిమాండ్ని బట్టి మనకి ఏం అవసరం లేదు. మొలకలు కట్టుకొని తినాలంటే ఒక రాత్రి అంతా నానబెట్టి పొద్దున్నే గుడ్లో వేసి మూట కట్టి పెట్టేసినామంటే మరుసటి రోజుకి 3 days ప్రాసెస్ అది. ఒకరోజు నానడానికి, ఒకరోజు గుడ్డ కట్టి. మనం వన్ డేలోనే చూస్తున్నాం కదా సార్, మరి అది ఎంత మంచిది కాదు. అయితే మొలకలే తినాలనేం లేదు. మొలకలు మనము తింటే ఓకే. మొలకలు తినకపోయినా కూడా అది ఆడ వచ్చే పెద్ద నష్టమేమి లేదు. ఏవైనా సరే మనకు ప్రోటీన్ అందే పప్పు దినుసులని, ద్విదళాలన్నిటి కూడా మనకు ప్రోటీన్ బాగా అందుతాయి. సో పెసలు కావచ్చు, మినుములు కావచ్చు, ఉలవలు కావచ్చు, శనగలు కావచ్చు, కందులు కావచ్చు, ఇంకా మసూర్ దాల్ ఏదేదో ఉన్నాయి, వేరుశనగ పప్పులు, పల్లీలు, రిచ్ ప్రోటీన్. సో ఈ ద్విదళాలన్నింటిలో కూడా ప్రోటీన్ రిచ్ ఉంటుంది. అందులో విటమిన్స్ కూడా ఉంటాయి. ఇంకా ఆహారం విషయంలో మన శాస్త్రాలలో మన సనాతన ధర్మంలో చెప్పినటువంటి విషయాలు ఏంటంటే ఋతువులను అనుసరించి తినాలి. ఈ ఆరోగ్యవంతుడు ఎవరు అంటే హితబుక్కు, మితబుక్కు, ఋతబుక్కు. అంటే హితమైన ఆహారం తినాలి. హితమైన ఆహారం అంటే ఏంటి? శరీర తత్వాన్ని బట్టి ఆహారం తినాలి. ఇక్కడ శరీర తత్వం అంటే వాత, పిత్త, కఫ తత్వాలు ఉంటాయి. ఈ తత్వాలలో అందరికీ సమంగా ఉండవు. కొంతమందికి వాత అధికంగా ఉంటుంది, కొంతమందికి పిత్త అధికంగా ఉంటుంది, కొంతమందికి కఫ అధికంగా ఉంటుంది. వాళ్ళ శరీర తత్వం, నేచర్ ఆఫ్ ద బాడీ. సో ఆ శరీర తత్వాన్ని అనుసరించి ఆహారాన్ని తీసుకోవాలి. దాన్ని హితబుక్కు అంటారు. హితభోజనం అంటారు. బుక్కు అంటే భోంచేసేవారు. హితబుక్కు. మితబుక్కు మితంగా తినాలి. మనం అనుకున్నాం కదా, పొట్టను 4 భాగాలకు చేస్తే లిమిటెడ్గా. బాగా ఆకలి అయ్యేటప్పుడే తినాలి. టైంకి ఏమేమి చూడకూడదు. మీకు ఆకలి అవుతా ఉందా, తినాలి. ఆకలి కాలేదా, 2 రోజులు ఆకలి కాకపోతే 2 రోజులు తినద్దు. ఎందుకంటే అది రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. ఆకలి కాలేదు అంటే లోపల రిపేరింగ్ ప్రాసెస్ నడుస్తూ ఉంది అని అర్థం. మీరు చూసుంటే జంతువులు, కుక్కను కనుక చూస్తే ఒక్కొక్క రోజు తిందు. వారం పట్టింది కుక్క ఈరోజు అంటాం మామూలుగా మనం పల్లెల్లో. అంటే పలానా రోజు అది తిందు. ఆ మరుసటి రోజు ఆకు పెరుక్కొని ఆకు నమిలి తిని కక్కేస్తుంది, వమనదవత చేస్తుంది, గజికరిని. అంటే జంతువుల్లో అంత ఇంటెలిజెన్స్ ఉంటుందన్నమాట. అదే యోగంలో కూడా మనకు చెప్తాను నేను, యోగంలో ఎట్లా దౌతి క్రియలు ఎలా చేయాలని చెప్పేసి అని. సో ఆహార నియమాల్లోకి వస్తే హితబుక్కు, మితబుక్కు, ఋతబుక్కు. ఋతువులను అనుసరించి తినాలి. ఏ ఋతువులో ఏ ఆహారం దొరుకుతాయో, సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ వెజిటబుల్స్ తినాలి. సో ఈ విధంగా ఆహార నియమాన్ని కనుక పాటిస్తే హితంగా తినాలి, హితమైన భోజనం తినాలి, మితంగా తినాలి, ఋతువులను అనుసరించి తినాలి. ఈ 3 రకాలుగా తింటే ఖచ్చితంగా గ్యాస్ట్రైటిస్ సమస్య కాదు, డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన ఎటువంటి సమస్య రాదు. పోతే సార్ అయితే ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు ఈ ఫుడ్ రిలేటెడ్లోనే డ్రై ఫ్రూట్స్, చాలామంది డ్రై ఫ్రూట్స్ని కూడా అంటే దాన్ని ఒక పార్ట్ చేసేసుకున్నారు. ఇదివరకు అయితే వెనుకటి కాలంలో, ప్రాచీన కాలంలో అయితే పండగలకు మాత్రమే వాడేవాళ్ళు.
కానీ ఇప్పుడు అది డైట్ షెడ్యూల్లో వాళ్ళు యాడ్ చేసేసుకున్నారనమాట. కానీ పచ్చివి తినకూడదని ఒకరు, లేదంటే బాదం పప్పు పొట్టు తీసి తినాలని మరికొందరు, ఇలా రకరకాలుగా వస్తూ ఉంటాయి. దానివల్ల కూడా అంటే ఎక్కువ డ్రై ఫ్రూట్స్ కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అంటారు కదా, మరి దానికి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా అమ్మ, పప్పులు మన ఆహారం కాదు, అవి పక్షుల ఆహారం. వాస్తవంగా ఆహారానికి వస్తే మన ప్రకృతిని అనుసరించి మనం కనుక ఒకసారి మనం ఆలోచిస్తే ఏవైతే డైరెక్ట్గా మనం తినగలమో అది మన ఆహారం. మన పొట్టకి, మన డైజెస్టివ్ సిస్టమ్కి ఫ్రెండ్. ఓకే. ఏదైతే డైరెక్ట్గా మనం తినగలమో, ఏది డైరెక్ట్గా తినగలము? మొదట ఆకులు తినగలం, తర్వాత ఇంకొంచెం ముందుకు పోయి కాయలు తినగలం, పండ్లు తినగలం. ఫస్ట్ డైరెక్ట్గా పండ్లు తినచ్చు అలా తీసుకొని, తర్వాత ఆకులు తినచ్చు, తర్వాత కాయలు తినచ్చు, తర్వాత గడ్డలు, దుంపలు తినచ్చు. ఇవి మెయిన్గా మనకు ఆరోగ్యానికి కానీ పొట్ట ఆరోగ్యానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇంకా ఇవి దొరకనప్పుడు మనిషి ఏం చేసినాడంటే పక్షులు తినే ఆహారాన్ని తీసుకున్నారు. ఓకే. అంటే ఈ పప్పులు గింజలన్నీ మనం డైరెక్ట్గా తినలేము. ఒడ్లు డైరెక్ట్గా తినగలమా? లేదు. తర్వాత ఇంకేమైనా సజ్జలు కానీ ఇలాంటి డైరెక్ట్గా తినలేము మనం. కొర్రలు కానీ, సజ్జలు కానీ, రాగులు కానీ డైరెక్ట్గా తినలేము. దాన్ని ప్రాసెస్ చేసుకునే తినాలి. అంటే ఉడకబెట్టుకునో, నానబెట్టుకునో, ఎట్లా ఒకటి. కాబట్టి అవి పక్షుల ఆహారాన్ని దొంగిలించి తిన్నాం. సో వాటిని తినేటప్పుడు ప్రాసెస్ చేసుకొని తినాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా మనవి కాదు, అవి చిలుకలకో పక్షులకి. సో వాటిని కూడా ప్రాసెస్ చేసుకొని తినాలి. ప్రాసెస్ చేయకుండా తింటే వాటి వలన దుష్ఫలితాలు వస్తాయి. అంటే డైజెస్టివ్ డిజార్డర్స్ ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు బాదం పప్పు అన్నారు మీరు, డైరెక్ట్గా తినకూడదు. వేరుశెనగ పప్పులు కూడా డైరెక్ట్గా తినకూడదు. నానవేసుకొని పొద్దున్నే ఆ పొట్టు తీసేసుకొని తినాలి. ఆ పొట్టు కొన్నిటిల్లో పొట్టులో కొన్ని విష పదార్థాలు ఉంటాయి. ఎందుకంటే అది ఆ గింజను ప్రొటెక్ట్ చేసుకోవటానికి న్యాచురల్గానే దానికి ఒక ప్రొటెక్షన్ కోసం ఒక దీన్ని లేయర్ని, విష పదార్థాలని క్రియేట్ చేసుకుంటుంది. అదే సెల్ఫ్ ప్రొటెక్షన్. సో ఆ లేయర్ని తీసేసి తినాలి. ఏ పప్పు అయినా సరే తాట తీయకుండా తినకూడదు. ఏ పప్పును, ఈవెన్ వేరుశెనగ పప్పులను కూడా తాట తీసేసే తినాలి. సార్, ఇప్పుడు మనం గ్యాస్ట్రైటిస్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో మరి దీనికి పరిష్కార మార్గాలు కూడా చెప్పండి సార్. అమ్మ, యాక్చువల్గా పరిష్కారాలకు వచ్చేటప్పటికి మెయిన్ ఆహారం. మనం ఇందాక ఆహారాన్ని గురించి చెప్పుకున్నాం. తర్వాత యోగ ప్రక్రియలు. నేను వృత్తి ధర్మం ప్రకారం నేను యోగా వైద్యుని కాబట్టి యోగం ద్వారా వైద్యాన్ని చేసేటటువంటి ఒక ప్రక్రియ మనకు మన సనాతనంగా వచ్చేటటువంటి ప్రక్రియ హఠయోగం ద్వారా వైద్యం చేయడం. ఇక్కడ మెయిన్ డైజెస్టివ్ సిస్టమ్ అనే చెప్తారు గురువులు. మీకు పొట్ట ఆరోగ్యంగా ఉంటే అన్నీ ఆరోగ్యంగా ఉన్నట్టే మ్యాక్సిమం అని అంటారు. దీనికి షట్కర్మలని ఇంటర్నల్ క్లెన్జింగ్ ప్రాసెస్ అని ఉన్నాయి. ఓకే. అవి గేరండ సంహితలో ఒక అన్ని గేరండ సంహిత కానివ్వండి, హఠయోగ ప్రదీప్కి కానివ్వండి, హఠరత్నావళి కానివ్వండి, శివ సంహిత కానివ్వండి, గోరక్ష సంహిత కానివ్వండి, వీటన్నిటిల్లో కూడా షట్క్రియలకి చాలా ప్రాముఖ్యత ఇచ్చినారు. ఇవి దౌతిర్బస్తి తదా నేతి లౌలికి త్రాటకం తదా కపాలవాతిశ్చైతాన్ని షట్కర్మాణి సమాచరేత్ అంటాడు. అంటే ఈ 6 క్రియలు ఉన్నాయి, 6 కర్మలు. పంచకర్మలు అని ఆయుర్వేదంలో చెప్తారు, ఇక్కడ షట్కర్మలు అంటారు. ఈ 6 దౌతి ముఖ్యంగా ఫస్ట్ చెప్పడం జరుగుతుంది. దౌతి అంటే డైజెస్టివ్ ట్రాక్ని క్లీన్ చేయడం. దౌతి, బస్తి, నేతి, నౌళి, త్రాటకం, కపాలవాతి, ఈ 6 షట్కర్మలు అంటారు. ఇవి లోపల ఇంటర్నల్ బాడీ క్లీన్గా ఉంటే మొత్తం రోగరహితంగా శరీరం ఉంటుంది. దానికోసమని ఈ 6 క్రియలను చెప్పడం జరిగింది. వాటిలో దౌతి అనేది మెయిన్గా డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించినటువంటిది. వీటిలో మనం రెగ్యులర్గా చేసుకోదగినటి దంతదౌతి. మనం పండ్లు మామూలుగా తోముకుంటూ ఉంటాం. మూలదౌతి అని ఉంది. దంతదౌతి అంటే మనం రోజు రెగ్యులర్గా బ్రష్ చేస్తాం. బ్రష్ కాదు మంది, యాక్చువల్గా ఉప్పుతోటి గోమయంతోటి చేసిన
లవంగాల పొడి వేసి దంచుకొని ఆ పొడితో తోముకుంటే శుభ్రంగా మెల్లమెల్లలాడుతూ ఉంటాయి. లేదంటే వేప పుల్ల కానివ్వండి, లేదంటే మట్టి కానివ్వండి, తోముకోవడానికి ఉపయోగించేవాళ్ళు. బొగ్గు వాడేవాళ్ళు, విభూతి వాడేవాళ్ళు. సో దంత దౌతి అయితే చేస్తున్నాం. కానీ దంత మూల దౌతి అనేది ఉంది. అది కఫాన్ని, దంతాలని గట్టిగా ఉంచుతుంది. అంటే డైజెస్టివ్ సిస్టమ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, నోట్లో నుంచే. నోరే ఫస్ట్ డైజెషన్, ఒక దాదాపు 20-30% డైజెషన్ ఏనే జరుగుతుంది లాలాజలంతో మిక్స్ అయినప్పుడు. సో పండ్లు బాగా ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి దంత మూల దౌతి చేయాలి. అంటే వేలుతోటి దంత మూలాలు అంటే మొదలు అంటే రూట్స్ బాగా రుద్దాలి. అది దంత మూల దౌతి అంటారు. జిహ్వ దౌతి, నాలుగుని శుభ్రంగా పెట్టుకోవాలి. జిహ్వ మూల దౌతి అంటే లోపల, జిహ్వ మూలం అంటే లోపల, ఆ కింది నాలుక అంటారు, సన్న నాలుక ఉంటుంది అక్కడ లోపల. దంత దౌతి, దంత మూల దౌతి, జిహ్వ దౌతి, జిహ్వ మూల దౌతి, కర్ణ దౌతి చెవుల్లో అనేక రకాలైనటువంటి నాడులు ఉంటాయి, శరీరంలో నర్వ్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తాయి. కర్ణదౌతి. కపాల రంధ్ర దౌతి, అది పై వైపున ఇలా రుద్ది కడగడం అనమాట. ఈ దంతాలకి అంగిలి అంటారు కదా, అంగిళ్ళకి. ఇవి నోట్లో చేసుకున్నటువంటి దౌతులు బయట. తర్వాత వమన దౌతి, గజకర్ణి అంటారు. వమన దౌతి అంటే భోజనం చేసిన తర్వాత నీళ్లు తీసుకొనేసి గార్గ్లింగ్ చేసి అట్లా గలగరించి ఊసేయాలి ఒక 2-3 సార్లు. దాని ద్వారా కఫం అంతా కూడా, ఈ మనం చేసిన ప్రక్రియలన్నీ కూడా నోటిని శుద్ధి చేసుకునేటటువంటి ప్రక్రియలు. కఫం రిలీజ్ అవుతుంది, కఫం తగ్గుతుంది. తర్వాత వమన దౌతి 15 రోజులకు ఒకసారి లేదా ఒక నెలకు ఒకసారి కనీసం నీటిని, అంటే మెడికేటెడ్ వాటర్ అయితే బెటరు. లేదంటే ఏ జబ్బు లేని వాళ్ళైతే, బీపీ లేని వాళ్ళైతే ఉప్పు నీళ్ళు తాగొచ్చు. తేనె నీళ్ళు, బీపీ ఉంటే మాత్రం తేనె నీళ్ళు తాగొచ్చు. బెల్లం కానీ తేనె కానీ వేసుకొని తాగి కక్కేయాలి. అంటే పొట్ట, ఈ అబ్డమెన్, స్టమక్ క్లీన్ అవుతుంది. స్టమక్, ఈసోఫాగస్ క్లీన్ అవుతుంది. ఆ తర్వాత బస్తి, ఎనిమా. చాలామందికి కాన్స్టిపేషన్ ఉంటుంది. వాత అధికంగా ఉన్నటువంటి వాళ్ళలోనూ, లేదా ఎక్కువగా బైకుల్లో తిరిగే వాళ్ళలోనూ, ఆల్కహాల్ తాగే వాళ్ళలోనూ కాన్స్టిపేషన్ ఉంటుంది. ఆ కాన్స్టిపేషన్ మలబద్ధకం ఉంటారు, అది ఖచ్చితంగా రోగాలను క్రియేట్ చేస్తుంది అది. సో దాన్ని క్లీన్ చేసుకోవడానికి ఎనిమా పార్ట్ తీసుకొని వారానికి ఒకసారి కానీ ఎప్పుడైతే మనకు అవసరం అనిపిస్తుందో అప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి, పొట్టని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం. నెక్స్ట్ శంకు ప్రక్షాళన అనే ఒక క్రియ ఉంది, అది వారిసార క్రియ అని కూడా అంటారు. నీటిని తాగి, అది చాలా పెద్ద ప్రాసెస్, అది గురువు లేకుండా చేయకూడదు. ఇవి అయితే చేసుకోవచ్చు, కానీ అవి మాత్రం గురువు లేకుండా చేయకూడదు. ఒకసారి చూపిస్తేనే గురువు ముందునే చేయాలి అది. నీటిని తాగుతూ ఒక 5 ఆసనాలు, ఊర్ధ్వహస్తాసనం, పార్శ్వోర్ధ్వహస్తాసనం, తర్వాత అర్ధకటి వక్రాసనం, తిరియక్ భుజంగాసనం, ఉదరాకర్షాసనం. ఈ 5 ఆసనాలు రిపీటెడ్గా, ఒక గ్లాస్ తాగడం, 5 ఆసనాలు 2-3 సార్లు చేయడం, మళ్ళీ ఒక గ్లాస్ నీళ్ళు తాగడం, ఉప్పు నీళ్ళు. శరీరాన్ని బట్టి నీళ్ళు నిర్ణయించుకోవాలి ఏదంటే. సో అలా తాగుతూ ఆసనాలు వేస్తూ, ఆసనాలు వేస్తూ ఉంటే ఏమవుతుందంటే మొత్తం నీళ్లు ఫస్ట్ సాలిడ్ వెళ్ళిపోతుంది, తర్వాత ఎల్లోయిష్గా, తర్వాత మనం నీళ్లు ఎలా తాగినామో అలా వస్తుంది. నేను ఒక ఉత్తరాయణం స్టార్ట్ అయిన తర్వాత, ఇది ఎక్స్క్రీషన్ ద్వారా వస్తుంది అంటారా, లేదంటే వామిటింగ్ ద్వారా వెళ్ళిపోతుంది? ఎక్స్క్రీషన్ ద్వారా. ఓకే. మలద్వారం నుంచి వచ్చేస్తుంది. మనం ఎలా నీళ్లు తాగుతామో అలాగే వస్తుంది లాస్ట్కి, అంతా క్లీన్ అయ్యి మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం క్లీన్ అవుతుంది. అది నేను ఒక వారం ముందు చేశాను, ఈ శనివారం కాకుండా అంతకుముందు శనివారం. సో అద్భుతమైనటువంటి ప్రక్రియ. శరీరం డైజెస్టివ్ సిస్టమ్, నీకు ఏ జబ్బు కూడా మనకు దరి చేరకుండా ఉండాలంటే, షుగర్ కానీ, బీపీ కానీ, ఈ గ్యాస్ ట్రబుల్ కానీ, కాన్స్టిపేషన్ కానీ, ఇంకా పొట్టకు సంబంధించే కాదు, అసలు శరీరానికి సంబంధించిన ఏ జబ్బు లేకుండా ఉండాలంటే ఆ ఒక క్రియ మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలి, అందరూ కూడా చేయాలి. సో ఇలా అట్లీస్ట్ అది చేయలేని వాళ్ళు అట్లీస్ట్ ఈ బస్తి క్రియ, ఎనిమా అని చెప్పింది, తర్వాత
వామనదౌతి, దంతదౌతి, దంతమూలదౌతి, జిహ్వదౌతి, జిహ్వమూలదౌతి, కర్ణదౌతి, కపాలరంధ్రదౌతి, వామనదౌతి ఇంతవరకు చేసుకుంటూ ఉంటే డైజెస్టివ్ సిస్టము ప్రాపర్గా ఉంటుంది. తీసుకునే ఆహారం కూడా మనం ప్రాపర్గా యోగిక్ డైట్, మనం బ్యాలెన్స్డ్ డైట్ అంటే మన సనాతనంగా మనకు పెద్దలు మనకు పెట్టినటువంటి ఆహార పదార్థాలు, పప్పు, నెయ్యి, పచ్చడి, ఫ్రై, తాలింపు, రసము, పెరుగు, ఇలా మన ఆహార పదార్థాలని తీసుకుంటూ చక్కగా రోజుకు 1 గంట సేపు యోగా ఆసనాలను కూడా సాధన చేయాలి. శరీరం పొట్ట బాగా ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా కొన్ని ఆసనాలు, ధనురాసనము, భుజంగాసనము, పవన్ముక్తాసనము, ఏకపాద ఉత్తానాసనము, ద్విపాద ఉత్తానాసనము, ఉష్ట్రాసనము, శశాంకాసనము, తర్వాత వక్రాసనము, జానుశీర్షాసనం, పశ్చిమోత్తనాసనం, పూర్వోత్తనాసనం, ఇలా నేను చెప్పినటువంటి ప్రత్యేకమైన కొన్ని ఆసనాలు పొట్టకి ఆరోగ్యంగా ఉంచడం కోసం, మలబద్ధకం లేకుండా, అజీర్తి రాకుండా పొట్ట ఆరోగ్యంగా ఉండడానికి కోసం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆసనాలు. తర్వాత సూర్య నమస్కారాలు ఒక 12 రౌండ్లు సూర్య నమస్కారాలు 1 గంట సేపు మన కోసం మనం 24 గంటల్లో 1 గంట సేపు మనం ఆరోగ్యంగా ఉండడానికి. ఎందుకంటే ధర్మార్థ కామమోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. అంటే మనం ఇప్పుడు ఈ ప్రపంచంలో ధర్మము, అర్థము, కామము, మోక్షము, ఈ 4 చతుర్విధ పురుషార్థాలు అంటారు. ఈ పురుషార్థాలను మనం నెరవేర్చుకోవాలంటే ఆరోగ్యం అన్నది చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తే ధర్మాన్ని పాటించగలడు, డబ్బును సంపాదించగలడు, కోరికలను తీర్చుకోగలరు, మోక్షాన్ని పొందగలరు. ఈ ఆరోగ్యం లేని వాళ్ళు ఈ చతుర్విధ పురుషార్థాల్లో ఏది కూడా వాళ్ళు చేయలేరు. సో ఆ విధంగా 1 గంట సేపు మన కోసం మనం ఒక ప్రిస్క్రైబ్డ్ ఆసనాలు, తర్వాత సూర్య నమస్కారాలు, కూర్చొని ఒక చిన్న ప్రాణాయామం, సూర్యచంద్ర నాడుల్ని, స్వరాలని చక్కగా గంటకు ఒకసారి మారే విధంగా చేసుకొని చేసుకోవడం కోసం మినిమం ఒక 20 రౌండ్లు అనులోమ విలోమ ప్రాణాయామం కానీ, లేదంటే సూర్యచంద్ర శోధిని ప్రాణాయామం కానీ, ఈ రెండిటిల్లో ఏదో ఒకటి కావచ్చు, లేదు 2 కూడా కావచ్చు. ఒక 15 నిమిషాలు, ఒక 45 నిమిషాలు, ఒక అరగంట, మినిమం అరగంట ఆసనాలు, ఒక 15 నిమిషాలు ప్రాణాయామాలు, ఒక 15 నిమిషాలు ధ్యానం. అంటే మొత్తం మీద 1 గంట మన కోసం మనం కేటాయించుకుంటే, ఇంకా ధ్యానం మీరు ఇష్టం, మీరు ఎంతసేపు అయినా చేయొచ్చు. కానీ అట్లీస్ట్ నేను చెప్పింది వెరీ మినిమల్. ఇంకా టైం మనం ఇంకా తీసుకుంటే ఎంత తీసుకుంటే అంత మంచిది. సో ఆ మాత్రం కనీసం 1 గంట సేపు మనం యోగ సాధన చేస్తూ చక్కటి శాకాహారాన్ని, మంచి ఆహారాన్ని, నియమాలను పాటించుకొని జీవన విధానాన్ని కూడా, లైఫ్ స్టైల్ని కూడా ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ప్రలోభాలకి లోను కాకుండా, కొంతమంది ఎక్కువ ఇప్పుడు ఫోన్ అడిక్షన్ వచ్చింది. ఇంతకుముందు సిగరెట్టు ఈ ఉండే అడిక్షన్, ఇప్పుడు ఫోన్ అడిక్షన్, రీల్ అడిక్షన్. రీల్స్ ఎప్పుడు రీల్స్ చూసుకుంటూ ఉంటారు. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఆ రీల్స్ చూసేది వచ్చేసింది. సో టైం అంతా వేస్ట్ అయిపోతుంది, ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతుంది. అసలు మొత్తం స్ట్రెస్ పెరిగిపోతుంది. అసలు చాలా జాగ్రత్తగా ఫోన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. ఇంకా లైఫ్ స్టైల్ మంచి చక్కటి స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేస్తూ ఆనందంగా ఎప్పుడు సంతోషంగా ఉంటే అన్ని రోగాలు మటుమాయమైపోతాయి. ఏ రోగం మనకు దరిచేరదు. ఎవరైతే ఈ అరిషడ్ వర్గాల వెంట పరిగెడతారో, అరి షడ్వర్గం అంటే, అరి అంటే శత్రువు, షట్ అంటే 6, వర్గం అంటే వాళ్ళు గ్రూప్. ఈ 6 ఒక గ్రూప్లో ఈ 6 మంది ఉన్నారు మనకి శత్రువులు. 6 మంది: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య. వీటన్నింటి ఈ 6 మంది వీళ్ళకు హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు ఇంకో 10 మంది ఉన్నారు. వాళ్ళందరికీ మూలం ఈ కామం అనేది. కామో క్రోధోభిజాయతే, కామం తీరకపోతే క్రోధం వస్తుంది. క్రోధోద్భవతి సమ్మోహ అంటే క్రోధం వలన
మోహం పుడుతుంది. సమ్మోహ స్మృతి విభ్రమ, అక్కడ స్మృతి అంటే జ్ఞాపక శక్తి నశించిపోతుంది, బుద్ధి. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ, మనకు విచక్షణ జ్ఞానం కోల్పోతాం. అంటే మొత్తానికి ఏంటంటే ఈ కోరిక అనేది చాలా అదుపులో పెట్టుకొని ఉండాలి. కోరికల్ని అదుపులో, అందుకనే బుద్ధుడు అంటాడు కోరికలు మెయిన్ దుఃఖానికి మూలం కోరికలు అంటాడు. సో ఆ కోరిక ద్వారానే మిగతాటి అన్నీ పుట్టుకొచ్చి మనిషిని అధఃపాతాళానికి తొక్కేస్తాయి. జబ్బులు, శారీరక వ్యాధులు వస్తాయి, మానసిక వ్యాధులు, ఇవన్నీ కూడా సైకోసోమాటిక్ డిజార్డర్స్. సో ఆ మానసిక వ్యాధులు, శారీరక వ్యాధులు వస్తాయి, మానసిక వ్యాధులు వస్తాయి, ఆఖరికి మనిషి అధోగతి పాలవుతాయి. ఇప్పుడు అక్కడ ఎవరో ఒక ఆమె 18 ఏళ్ళ అబ్బాయి ఇంటర్మీడియట్ చదివే పిల్లల్ని తీసుకుపోయి, ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఆత్మహత్య చేసుకునేది. అసలు ఎందుకు? మానసిక ఒత్తిళ్ళకు కూడా గురవుతుంటారు. అదేనమ్మా, ఇక్కడ ఏంటంటే అన్నీ ఉండి కూడా, అన్ని సౌకర్యాలు ఉండి కూడా ఎందుకు అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారంటే దానికి మెయిన్ కారణం వాళ్ళ లైఫ్ స్టైలు. ఎందుకంటే రాత్రి అంతా పోయి డ్యూటీ చేయాలి, నైట్ డ్యూటీ అంట. అంటే లైఫ్ స్టైల్, మనం ఏదైనా మన జీవన విధానం, జీవన శైలి కనుక కరెక్ట్గా ఉంటే మన ఆహారం కరెక్ట్గా ఉంటుంది. మన ఆహారం, జీవనశైలి కరెక్ట్గా ఉంటే మన బుద్ధి, మన శరీరం ఆరోగ్యరహితంగా సక్రమంగా పనిచేస్తుంది, బుద్ధి సక్రమంగా పనిచేస్తుంది. అక్కడ బుద్ధి లేకనే కదా ఆ పని చేయడం. బుద్ధి, విచక్షణ జ్ఞానం లేకనే కదా. విచక్షణ జ్ఞానం ఉంటే ఇటువంటి మానవ జన్మ రావడం, కొన్ని కోట్ల యోనుల్లో నుంచి వచ్చి మానవ జన్మ తీసుకున్నాం. ఈ మానవ జన్మ తీసుకునింది మోక్ష సామ్రాజ్యాన్ని అధిరోహించడానికి. దాన్ని వదిలేసి అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకోవడము, మానసికంగా కుంగిపోవడం, శారీరకంగా రోగాలు తెచ్చుకోవడం, వీటన్నింటికి కారణం ఏంటంటే ఈ అజ్ఞానం, మన జీవన విధానం. సో వీటిని క్రమబద్ధం చేసుకొని మనిషి చక్కగా అభ్యాసం, ఏదైనా మంచి అభ్యాసం, యోగాభ్యాసం కావచ్చు, ధ్యాన అభ్యాసం కావచ్చు, ఆసనాలు, ఇలా మంచి మంచి మన గ్రంథాలను చదవడం. వైద్య గ్రంథాలు ఉన్నాయి, యోగ గ్రంథాలు ఉన్నాయి, మన ఇతిహాసాలు ఉన్నాయి, మనకు అత్యంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి గ్రంథాలు ఉన్నాయి. సో అటువంటి గ్రంథాలని చదువుతూ ఇప్పుడు మహాభారతంలో లేనిది ఈ ప్రపంచంలోనే లేదు. అంతటి మహా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకు సనాతనంగా మన వాళ్ళు మనకి ఇచ్చిపోయినారు. వాటిని చదువుకోవచ్చు, వాటి ద్వారా ఇన్స్పిరేషన్ పొంది జీవితాన్ని సఫలీకృతం చేసుకోవాలి. ఆరోగ్యంగా ఉంటూ ఆనందంగా ఉంటూ, ఇవి రెండే మనిషి జీవితానికి కావాల్సినట్టు. గుర్తుపెట్టుకోండి ప్రేక్షకులారా, ఆరోగ్యము, ఆనందం, ఈ రెండు ఎప్పుడు మన దగ్గరే ఉండాలి. ఆరోగ్యాన్ని దూరం చేసుకోకూడదు, అనారోగ్యాన్ని దగ్గరికి రానివ్వకూడదు. దానికి కావాల్సినటువంటి సాధనలన్నీ కూడా యోగం కావచ్చు, ఆహారం కావచ్చు, మనం చెప్పినాం. తర్వాత ఆనందాన్ని ఒక క్షణం కూడా మిస్ అవ్వకూడదు. ఎప్పుడు ఆనందంగా ఉండాలి. అది మన చేతిలోనే కదా ఉంది. సార్, అయితే చివరిగా ఇప్పుడు కొంతమంది ఈ యోగ సాధన మీరు ఏవైతే పరిష్కార మార్గాలు చెప్పారో, ముద్రల ద్వారా కూడా ఏదైనా ఫైనల్గా మనం గ్యాస్ట్రైటిక్స్కి సంబంధించి ఏదైనా ఒక ముద్ర చెప్పండి. ఇక్కడమ్మ ముద్రలు ఎవరంటే వాళ్ళు ఎట్లా పడితే అట్లా చేయకూడదు. కాయ ముద్రలు 25 ముద్రలు చెప్పినాడు గేరండ సంహితలో. మామూలుగా మిగతా గ్రంథాల్లో 10 ముద్రలు ఉన్నాయి, కాయ ముద్రలు అంటారు వాటి. హస్తముద్రలు ఉన్నాయి, మనోముద్రలు ఉన్నాయి. ఇక్కడ మహాబంధం, మహాముద్ర, మహావేద, వీటిని ముద్రాత్రయం అంటారు. తర్వాత ఉడ్డియానబంధం, మూలబంధం, జాలంధర బంధం, ఈ మూడింటిని బంధత్రయం అంటారు. 6 అయినాయి. తర్వాత విపరీతకరణి, వజ్రోలి, శక్తిచాలని, ఆ తర్వాత కేచరి, ఈ 10 ముద్రలు కాయ ముద్రలు ఉన్నాయి. ఇవి నిష్ణాతుడైనటువంటి గురువు దగ్గర మాత్రమే నేర్చుకోవాలి. నేర్చుకుని సాధన చేస్తే వాటిల్లో ఇంకా లేని ఫలితమే ఉండదు, అంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. తర్వాత హస్తముద్రలు ఉన్నాయి. ఆ హస్తముద్రల్లో చాలా ఉన్నాయి, కొన్ని 100 ముద్రలు ఉన్నాయి. నాట్యంలో వచ్చేటటువంటి భంగిమలన్నీ కూడా ముద్రలే. ముఖ్యంగా ఈ పృథ్వీ ముద్ర, జలముద్ర, అగ్నిముద్ర, వాయుముద్ర, ఆకాశముద్ర లేదా శూన్యముద్ర, ఇవి పంచభూత ముద్రలు.
పంచ ప్రాణముద్రలు వచ్చేసి ప్రాణముద్ర, అపానముద్ర, వ్యానముద్ర, ఉదానముద్ర, సమానముద్ర. ఈ పంచ వాయుముద్రలు, పంచ ప్రాణముద్రలు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. అవి ఫిజియలాజికల్ ఫంక్షనింగ్స్ని చేస్తూ ఉంటాయి లోపల. అంటే అపానం కింద ఇక్కడి నుంచి ఇక్కడి వరకు సమానం, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ప్రాణం, ఇక్కడి నుంచి పైన ఉదానం, వ్యానం మొత్తం బాడీ పైన. మనము అదే ఉదరానికి సంబంధించి ముద్ర గురించి ఒక్క ముద్ర పెట్టుకుంటే ఫలితం రాదు. ఆ ముద్రలు చేయకూడదు. ఒకవేళ చేస్తే అగ్నిముద్ర చేయొచ్చు, జఠరాగ్ని పెరగడం కోసం. అదే కాదు, అది అలా చేస్తూ పోయినారంటే ఇంకా అది వేరే సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి ఇక్కడ ముద్రలు గురువు ఆధ్వర్యంలో ఏ ముద్రను ఎంతసేపు పెట్టాలనేది దానికి ఒక ప్రాపర్ ఇది ఉంటుంది. ఎవరంటే వాళ్ళు చెప్తూ ఉంటారు ఈ ముద్ర పెట్టుకొని పోతుందని. మోకాళ్ళ నొప్పితే ఇట్లా వాయు ముద్ర పెట్టుకొని పోతుంది. అది తత్వము పెరిగిపోతుంది లేదా తత్వం తగ్గిపోతుంది శరీరంలో. ఇన్బ్యాలెన్స్ ఆఫ్ పంచభూతాస్, అది మంచిది కాదు. ముద్రలు ఎప్పుడంటే ఎప్పుడు ఏ ముద్ర అంటే పర్యవేక్షణలోనే చేయాలి. ఎన్ని రోజులు చేయాలి, రోజుకి ఎంతసేపు చేయాలి, ఎన్నిసార్లు చేయాలి, ఎన్ని రోజుల వరకు చేయాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మనం టీవీలో చెప్పేస్తే వాళ్ళు పెట్టుకొని మళ్ళీ ఇంకొక సమస్య, లేని సమస్యను తెచ్చుకోవడం. నో ప్రాబ్లం సార్. సో ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ గురించి, దాని పరిష్కార మార్గాల గురించి యోగా ద్వారా మంచి విషయాలను మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.